హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు గీతాంశ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈవేళ మనం చూసే వీడియో ఏమిటంటే స్క్రీన్ మీద లాక్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అది నెక్స్ట్. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గీతాంశ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఈ ఛానల్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేకండి ఫ్రెండ్స్. నేను మీకు రోజు ఒక్కొక్క మంచి వీడియో పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఈవేళ వీడియో ఏంటంటే స్క్రీన్ పైన లాగ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ విండో సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ విండో సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. విండో సింబల్ని క్లిక్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఆప్షన్ స్టార్టింగ్ బటన్ ఫ్రెండ్స్, పవర్, సెకండ్ సెట్టింగ్, పిక్చర్, డాక్యుమెంట్, యూజర్ ఉంది కదా ఫ్రెండ్స్, యూజర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేంజ్ అకౌంట్ సెట్టింగ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ విండో ఫేస్ అనేది మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ ద్వారా. నెక్స్ట్ విండోస్ ఫింగర్ ప్రింట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ పాస్వర్డ్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన విధంగా మీకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇంతకుముందు యూజ్ చేస్తున్న పాస్వర్డ్ అనేది ఏంటో మీకు ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన విధంగా మీరు నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు న్యూ పాస్వర్డ్ అనేది ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఏ విధమైన పాస్వర్డ్ కావాలో మీరు సెట్ చేసుకొని ఓకే బటన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ కొత్త పాస్వర్డ్ అనేది మీరు ఏ విధంగా చేయాలి అంటే, కొత్త పాస్వర్డ్ మీకు వచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్కి విండో సింబల్ దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్. విండో సింబల్ దగ్గరికి వెళ్ళి యూజర్ ఉంది కదా ఫ్రెండ్స్, యూజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాక్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, లాక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లాక్ అయిపోతే మళ్ళీ ఓపెన్ చేయాలంటే మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.